ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వార్థ అవకాశవాద రాజకీయాల్లో చంద్రబాబును మించిపోతున్నారు. ఒకే అంశంపై వివిధ సందర్భాల్లో వివిధ అభిప్రాయాల్ని చెబుతూ ప్రజల్ని తప్పుదో పట్టించడంలో బాబులాగానే పవన్ కూడా దిట్టగా మారారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ ఆడుతున్న ఆటలో పావుగా మారిన పవన్ కళ్యాణ్ ముందు ముందు ఎలా వ్యవహరిస్తారనే దానిపై ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. పవన్ అవకాశవాద రాజకీయంపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ చూద్దాం. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భారతీయ జనతా పార్టీ గేమ్ ఆడిస్తున్నట్లుగా అనిపిస్తుంది. తమిళనాడులో కొద్ది రోజుల క్రితం చేసిన పర్యటనలో పవన్ కళ్యాణ్ ప్రసంగం గమనిస్తే ఆయన ఎప్పుడు ఏది అవసరమైతే అది మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారన్న భావన కలుగుతుంది. ఇప్పటివరకు ఏపీలోని ప్రజలను, ముఖ్యంగా ఒక సామాజిక వర్గాన్ని తన రాజకీయ అవసరాల కోసం పవన్ ఎలా వాడుకున్నారో అంతా చూశారు. పవన్లోని ఈ అవకాశవాదాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రణాళిక వేసుకుంటే, బీజేపీ కరుణ ఉంటే రాజకీయాల్లో తన మనుగడకు ఇబ్బంది ఉండదని, కేంద్రంలో కూడా తన పరపతి పెరుగుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తుండవచ్చు. పవన్ సినిమా గ్లామర్ కాస్త తమిళనాడులోని తెలుగు ఓటర్లపై ప్రభావం చూపితే అది తమకు కలిసి వస్తుందని కమల్నాథుల ఎత్తుగడ కావచ్చు. ఇప్పటికే అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ తమిళనాడులో పాగా వేయడానికి అన్ని వ్యూహాలు అమలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ బీజేపీ ఎజెండాను భుజాన వేసుకుని తిరుగుతుండడం చూస్తే భవిష్యత్తులో ఏపీలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి కొత్త ప్లాన్ అమలు చేస్తాయా అన్న సందేహం కలుగుతుంది. గత అనుభవాల రీత్యా బీజేపీని అంటిపెట్టుకుని ఉండడానికే తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అయినప్పటికీ వచ్చే కాలంలో బీజేపీ, జనసేనలు ఏపీలో కూడా సొంత ఎజెండాతో ముందుకు వచ్చి టీడీపీని వెనక్కి నెట్టినా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి దీనికి ప్రాతిపదిక కనిపించకపోవచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అనడానికి ఏపీలో గత 4 దశాబ్దాలుగా జరిగిన పరిణామాలే ఉదాహరణగా తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం చెన్నై వెళ్ళి జమిలీ ఎన్నికలపై మాట్లాడి వచ్చారు. దేశ అభివృద్ధికి, ఆర్థిక వ్యవస్థ బాగుకు జమిలీ ఎన్నికలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఓకే, ఇంతవరకు తప్పులేదు. కానీ గతంలో దీనికి పూర్తి వ్యతిరేక భావజాలం ఉన్న పార్టీలతో ఆయన కలిసి పనిచేశారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జమిలీ ఎన్నికలపై 2 సార్లు 2 రకాలుగా మాట్లాడారు. ఒకసారి జమిలీ మంచిదని, మరోసారి అది మోడీ నియంతృత్వం అని అన్నారు. వీటిలో దేన్ని ప్రజలు నమ్మాలి? ప్రస్తుతం బీజేపీతో పొత్తు ఉన్నారు కనుక వారి భావజాలానికి మద్దతు ఇస్తున్నారు. గతంలో పవన్ కానీ, చంద్రబాబు కానీ అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. 2019లో కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి పవన్ పోటీ చేశారు. ఆ పార్టీలు బీజేపీ సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకం. జమిలీ ఎన్నికలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని, రాష్ట్రాల హక్కులను హరించడానికే ఈ ప్రతిపాదనని కమ్యూనిస్టులు విమర్శిస్తుంటారు. అప్పుడు ఆ పార్టీలతో కలిసి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మొత్తం ప్లేట్ తిప్పేసి పవన్ కళ్యాణ్ బీజేపీని బతిమిలాడుకుని మరీ వారితో కలిశారు. సినీ నటుడు కనుక ఎందుకైనా పనికి వస్తారులే అని బీజేపీ కూడా ఓకే చేసింది. తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన రాగం ఆలపించారు. ఏపీలో సోషల్ మీడియాపై విస్తారంగా ప్రభుత్వం దాడులు చేస్తుంటే పవన్ ఎన్నడూ పట్టించుకోలేదు. తిరుమల లడ్డూపై అపచారపు మాటలతో సహా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణే సనాతన ధర్మం కాదు కదా, అసలు ధర్మమే పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వేరే రాష్ట్రంలో సనాతనం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ఒక సిద్ధాంతం అంటూ ఏమీ లేదు. అవకాశవాదమే తమ సిద్ధాంతంగా వీరు మలుసుకొని రాజకీయం చేస్తూ కొంత సఫలమయ్యారు. ఈ నేపథ్యంలో పవన్కు ఏవో కొత్త ఆశలు కలిగి ఉండాలి. ప్రధాని మోడీ ఈయన్ని పిలిచి మరీ చాక్లెట్ ఇచ్చిన ఉత్సాహం ఎటు ఉంది. దాంతో ఆయన తమిళనాడు వెళ్ళి డీఎంకేకి వ్యతిరేకంగా ప్రచారం ఆరంభించారు. జమిలీ ఎన్నికలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మద్దతు ఇవ్వాలని కోరారు. స్టాలిన్ తండ్రి కరుణానిధి జమిలీని సపోర్ట్ చేశారని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఆయన కుమారుడు ఎలా మాట్లాడతారని పవన్ ప్రశ్నించడమే ఆశ్చర్యం. అందుకే సోషల్ మీడియాలో పవన్పై పలు వ్యాఖ్యానాలు వచ్చాయి. తన తండ్రి కమ్యూనిస్ట్ అని పవన్ చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు బీజేపీతో ఎలా స్నేహం చేస్తున్నారని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే ఆయన్ని గౌరవించి ఎందుకు ఆ పార్టీలో చేరలేదని మరొకరు ప్రశ్నించారు. స్టాలిన్ను విమర్శించే ముందు తను చేసింది ఏమిటో గుర్తుంచుకోవాలని కొందరు అన్నారు. అలాగే ఈవీఎంల గురించి పవన్ మాట్లాడడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. 2019లో ఈవీఎంల వల్ల కూడా వైసీపీ గెలిచి ఉండవచ్చని చెప్పిన ఆయన 2024లో మాత్రం ఈవీఎంలను సమర్థిస్తూ వ్యాఖ్యానించారు. బహుశా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాదిరి మాట మార్చిన వారు, ఎప్పుడేది అవసరమైతే దాన్ని మాట్లాడేవారు దేశ రాజకీయాల్లో మరొకరు
ఉండకపోవచ్చు అన్నది చాలామంది అభిప్రాయం. జమిలీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ మొత్తం పవన్ చదివినట్లు అనిపిస్తుంది. మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. ఆ విషయం వేరే చెప్పనక్కర్లేదు. అదే సందర్భంలో సనాతన ధర్మంపై అడిగిన ప్రశ్నకు ఈ భూమి సనాతన ధర్మానిది భారతీయ సంస్కృతిలోనే ఉందని ఆయన అన్నారు. వినడానికి చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ఆచరణలో పవన్ ధర్మంగా ఉంటున్నారా అన్న ప్రశ్న వస్తుంది. సడన్గా సనాతన వేషం దాల్చి తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న అపచారపు మాటలు అబద్ధాలు చెప్పాలని ఏ ధర్మం చెబుతుందో ఆయనకే తెలియాలి. కులం మతం అన్ని విషయాల్లో పవన్ ఎన్ని అసత్యాలు చెప్పారో పలు వీడియోలు తెలియజేస్తాయి. కొద్ది రోజుల క్రితం కావలిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎంతకాలం సహిస్తాం, హిందువులకు ఉన్నది ఒకటే దేశం, అదే ముస్లింలపై దాడి జరిగితే ఊరుకుంటారా అంటూ యుద్ధం చేయాలన్నట్లుగా మాట్లాడిన ఆయన తదుపరి 1-2 రోజులకే ఏమని అన్నారు, భారతదేశం శాంతి కోరుకుంటోంది, సంయమనంగా ఉంటుంది అని మాట మార్చేశారే. ఇలా అనేక విషయాల్లో 2 నాలుకల ధోరణి అవలంబించే పవన్ కళ్యాణ్కు పెద్దగా సిద్ధాంత రాద్ధాంతాల పని ఉండదన్న భావనతోనే బీజేపీ ఈయన్ను తన గేమ్లో ఒక పావుగా మార్చుకుని ప్రచారానికి వాడుకుంటున్నట్లుగా ఉంది. ఆంధ్ర ప్రజల మాదిరి తమిళ ప్రజలు ఈ మాటలకు బోల్తా పడతారా?